Good morning, friends. Welcome to my channel Kubera Stock Education. Please like, share, subscribe my channel. Don't skip this video till end. Today's topic is top drone stocks to buy now for massive profits in 2024. అసలు డ్రోన్ స్టాక్స్ ఎన్ని ఉన్నాయి, ఏవి సెలెక్ట్ చేసుకోవాలి, ఏవి బెస్ట్ స్టాక్స్, దాని అనాలిసిస్ చూద్దాం. డ్రోన్ స్టాక్స్. సో డ్రోన్ డెస్టినేషన్ లిమిటెడ్ కంపెనీ పేరు డ్రోన్ డెస్టినేషన్ లిమిటెడ్. కరెంట్ ప్రైస్ వచ్చేసి 295.5, పిఈ రేషియో వచ్చేసి 294, బుక్ వాల్యూ వచ్చేసి 22.7. రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ కరెంట్ ప్రైస్ వచ్చేసి 72.62, పిఈ రేషియో వచ్చేసి 26.9, బుక్ వాల్యూ వచ్చేసి 10.6. డిసిఎం శ్రీరామ్ ఇండియా, ఇది కరెంట్ ప్రైస్ వచ్చేసి నిన్న క్లోజింగ్ వచ్చేసి 201.15, పిఈ వచ్చేసి 16.2, బుక్ వాల్యూ వచ్చేసి 2.2. ప్యారస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ, దీని కరెంట్ ప్రైస్ వచ్చేసి 721, దీని పిఈ వచ్చేసి 81.1, బుక్ వాల్యూ వచ్చేసి 7.2. జెన్ టెక్నాలజీస్ 956.7 క్లోజింగ్ ప్రైస్ నిన్నది. సో పిఈ వచ్చేసి 61.7, బుక్ వాల్యూ వచ్చేసి 18.1. భారత్ ఫోర్జ్ 1462.7 క్లోజింగ్ ప్రైస్ నిన్నది, పిఈ వచ్చేసి 75, బుక్ వాల్యూ వచ్చేసి 9.4. ఎల్ఎన్టీ 3411.3 నిన్న క్లోజింగ్ ప్రైస్, పిఈ వచ్చేసి 29.9, బుక్ వాల్యూ వచ్చేసి 5.4. హిందుస్థాన్ ఏరోనాటికల్ 4182.35, దాని పిఈ రేషియో వచ్చేసి 46.4, బుక్ వాల్యూ వచ్చేసి 10.3. ద్రోణాచార్య ఏరియల్ 146.2, పిఈ వచ్చేసి 50, బుక్ వాల్యూ వచ్చేసి 5.3. సో దీన్ని దీని ప్రమోటర్స్ ఎన్ని స్టాక్స్ ఉన్నాయి, ఎఫ్ఐఎస్ దగ్గర ఎన్ని ఉన్నాయి, డిఐఎస్ దగ్గర ఎన్ని ఉన్నాయి, అలాగే లాస్ట్ వీక్ ఎంత రిటర్న్ ఇచ్చింది, 3 months ముందు ఎంత రిటర్న్ ఇచ్చింది. సో డ్రోన్ డెస్టినేషన్ చూడండి, హోల్డింగ్స్ ఎక్కడ ఉన్నాయి. ప్రమోటర్స్ దగ్గర 61.3% ఉంది, ఎఫ్ఐఎస్ దగ్గర 9.28, ఇంకా పబ్లిక్ దగ్గర 35.72% ఉంది. సో ఇది రీసెంట్గా ఐపీఓకి వచ్చిండే లాస్ట్ ఇయర్. ఇక్కడ చూడండి, క్వార్టర్లో హోల్డింగ్స్ వచ్చేసి 61.3, ఏది మనకు ప్రమోటర్ హోల్డింగ్. సేమ్ మార్చ్లో కూడా 61.3, ఏం తగ్గలేదు. ఎక్కడ కూడా ప్లెడ్జింగ్ అనేది లేదు ఈ ప్రమోటర్ ఈ స్టాక్. అలాగే ఇది ఫండమెంటల్స్లో ఒక పార్ట్. ఈ ఈ ఈ ఈ ఈ పై చార్ట్ అనేది ఫండమెంటల్స్లో ఒక పార్ట్. సో దీన్ని బట్టి కూడా మనకి స్టాక్ మంచిదా లేకుంటే బై చేయాలన్నా వద్దా అని డిసైడ్ చేసే ఒక ఫ్యాక్టర్ ఇది. నెక్స్ట్ చూడండి, ఇది రీసెంట్గా లాంచ్ అయింది ఐపీఓ. సో నాకు తెలిసి ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో లాంచ్ అయింది. సో ఇయర్ టు డేట్ వచ్చేసి ఇప్పటివరకు 98.52% ఇచ్చింది. లాస్ట్ 3 months నుంచి 67.23, లాస్ట్ 1 month నుంచి 35.27, 1 week నుంచి 2% ఇచ్చింది. ఒకసారి ఇది మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. లాస్ట్ 1 month నుంచి లాస్ట్ 1 month యావరేజ్ వచ్చేసి 2 lakh షేర్స్ బై చేసారు. 3 lakhsకి 2 lakh షేర్స్ బై అయింది 64.5. మళ్ళీ లాస్ట్ 1 week యావరేజ్ వచ్చేసి 2 lakh షేర్స్ ట్రేడ్ అయితే 2 lakh షేర్స్ ఆల్మోస్ట్ డెలివరీ అయినాయి. సో ఎస్టర్డే అంటే ఇది నాకు తెలిసి ట్యూస్డే, ఎస్టర్డే అంటే ట్యూస్డే. సో ట్యూస్డే రోజు ఇది 1 lakh షేర్స్ ట్రేడ్ అయితే దాంట్లో 98K డెలివరీ అయింది. సో ఛాన్సెస్ ఎక్కువ శాతం పెరిగే ఛాన్సెస్ ఉంది ఈ స్టాక్. ఒకసారి మీ వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వ్ చేయండి. దీన్ని ఒకసారి చార్ట్లో కూడా చూద్దాం. డ్రోన్ డెస్టినేషన్ చార్ట్ అండి. ఇది నాకు తెలిసి జూలైలో స్టార్ట్ అయింది. ఐపీఓలో జూలైలో వచ్చింది. సో అక్కడ లిస్ట్ అయింది, జూలైలో లిస్ట్ అయ్యి. సో అప్ టు మార్చ్ వరకు డౌన్లో ఉండే. ఆల్మోస్ట్ ఇది
మార్చ్ 14th లో వచ్చేసి 117 నుంచి అసలు ఎక్కడ తగ్గలేదండి. మూవ్‌మెంట్ భయంకరంగా ఉంది ఈ స్టాక్‌లో. సో, దీని ఆల్మోస్ట్ నిన్న నిన్న కూడా 5% అప్పర్ సర్క్యూట్ హిట్ అయింది. సో, ఇది ఇంకా మూవ్‌మెంట్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంది. నా టార్గెట్ వచ్చేసి దీన్ని 500. నా టార్గెట్ మళ్ళా చెప్తున్నాను, ఇది 500 దాకా ఎళ్ళే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. సో, ఇంతవరకైతే మనకి చాలా తక్కువ పెరిగింది. ఇంకా పెరుగుతది. ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి ఈ స్టాక్స్‌లో. ఒకసారి చూడండి డీటెయిల్‌గా. ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సజెషన్ తీసుకొని బై చేయండి. చూడండి అసలు మూవ్‌మెంట్ ఎక్కడ తగ్గుతలే మార్చి నుంచి అసలు భయంకరంగా పెరుగుతుంది. ఇది నాకు తెలిసి ఇది మీరు వాచ్ లిస్ట్‌లో పెట్టుకోండి. ఒకసారి వాచ్ లిస్ట్‌లో పెట్టుకొని చూడండి. నెక్స్ట్ స్టాక్ వెళ్దాం. రతన్ ఇండియా ఎంటర్‌ప్రైజెస్ ఒకసారి చూడండి. షేర్ హోల్డర్స్ ప్యాటర్న్ ఇది. ప్రమోటర్స్ దగ్గర దాదాపు 74.86 ఉంది. ఎఫ్ఐఎస్ దగ్గర 8.33 ఉంది. డిఐఎస్ దగ్గర 0.05% ఉంది. పబ్లిక్ దగ్గర 16.66%, 1% అదర్స్ దగ్గర ఉంది. 0.1% అదర్స్ దగ్గర ఉంది. ఇక్కడ చూడండి. సో, ప్రమోటర్స్ దగ్గర 74.86 ఉంది. ఎవ్రీ మార్చ్ 2023 మార్చ్‌లో 15.4 వాళ్ళు షేర్స్ ప్లెడ్జ్ చేసిండ్రు. అలాగే జూన్‌లో 11.3 ఉంది. సెప్టెంబర్‌కొచ్చేసరికి మళ్ళా కొంచెం ఇంక్రీజ్ అయ్యి డిసెంబర్ క్వార్టర్‌కి మళ్ళా ఇంక్రీజ్ అయింది. మార్చ్ 2024లో మొత్తం తగ్గింది. ఆల్మోస్ట్ 15.4 ఉన్నది కాస్త ప్లెడ్జ్ 10.94%కి వచ్చింది. ఇక్కడ చూడండి మార్చ్ 2024 ఇది షేర్ హోల్డర్స్ ప్యాటర్న్. సో, ప్లెడ్జింగ్ తగ్గింది కాబట్టి ఇది కూడా స్టాక్ ఇది ఓన్లీ బీఎస్ఈలోనే లిస్ట్ అయి ఉంది. ఒకసారి బీఎస్ఈలోనే లిస్ట్ అయి ఉంది. చూడండి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఇది ఆల్మోస్ట్ 411% ఇచ్చింది. 1 ఇయర్ నుంచి చూసుకుంటే 84.57% ఇచ్చింది. ఇయర్ టు డేట్ తీసుకుంటే 5% మైనస్ అయింది. లాస్ట్ 3 మంత్స్ నుంచి 15% మైనస్ అయింది. 1 మంత్ నుంచి 3.8% పెరిగింది. లాస్ట్ 1 వీక్ నుంచి 0.07 పెరిగింది. సో, వాళ్ళ లాస్ట్ 1 మంత్ నుంచి యావరేజ్ డెలివరీ 14 లాక్స్ షేర్స్ డెలివరీ అయినాయి. 35 లాక్స్ ట్రేడ్ అయితే 14 లాక్స్ షేర్స్ డెలివరీ అయినాయి. లాస్ట్ 1 వీక్ నుంచి చూసుకుంటే 29 లాక్స్‌కి 13 లాక్స్ డెలివరీ అయింది క్వాంటిటీ ఆఫ్ షేర్స్. ఇక్కడ చూసుకుంటే 16 లాక్స్‌కి 7 లాక్స్ డెలివరీ ఆల్మోస్ట్ 40%కి ఎక్కువ డెలివరీ అయింది. ఇక్కడ డెలివరీ స్టేటస్ ఇయ్యలేదు. ఏదైతే నిన్న జరిగిందో వెడ్నెస్‌డే రోజు. చూడండి ఇది కూడా మంచి స్టాక్. ఒకసారి మీ ప్రై మీ వాచ్ లిస్ట్‌లో పెట్టుకోండి. ఇంకోటి దీన్ని చార్ట్ ప్యాటర్న్ చూద్దాం. చూడండి ఇక్కడ అక్టోబర్ 2023లో స్టార్ట్ అయింది. దీని మూవ్‌మెంట్ 48 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 93 వరకు వచ్చింది. 93 హై అయింది. అక్కడి నుంచి మార్చ్‌లో కొంచెం డౌన్ అయ్యి మళ్ళా అప్, డౌన్ ఒక ప్యాటర్న్‌లో వెళ్తుంది. ఇక్కడి నుంచి మూవ్‌మెంట్ ఉంటది. ఇది దాదాపు 100 నా టార్గెట్ 100 ప్లస్ ఈ స్టాక్ 100 ప్లస్ ఈజీగా మూవ్ అవుతది. సో, ఒక్కసారి ఏదైనా సరే చూడండి 1, 2, 3 సో, మినిమమ్ అయితే ఇది 80 ఒకసారి మీ వాచ్ లిస్ట్‌లో పెట్టుకొని చూడండి ఇది కూడా. మినిమమ్ 1, 2 వీక్స్‌లో అంటే ఎలక్షన్ తర్వాత 100 ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతుంది నాకైతే. ఒకసారి మీ వాచ్ లిస్ట్‌లో పెట్టుకొని అబ్జర్వ్ చేయండి. ఇది డ్రోన్ స్టాకే ఇది కూడా. ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సజెషన్ తీసుకోండి. నెక్స్ట్ స్టాక్ చూద్దాం. డీసీఎం శ్రీరామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఇది బివరేజెస్ స్టాక్ కాదండి. బివరేజెస్‌తో పాటు ఇది డ్రోన్స్ కూడా ఉన్నాయి దీంట్లో. డ్రోన్స్ తయారీ కూడా ఉంది. ప్రమోటర్స్ హోల్డింగ్ వచ్చేసి 50%, డిఐఎస్ వచ్చేసి 12.55, ఎఫ్ఐఎస్ వచ్చేసి 2%, పబ్లిక్ దగ్గర 35.34 ఉంది. ఇక్కడ ప్రమోటర్స్ హోల్డింగ్ వచ్చేసి 50.1. ఎక్కడ కూడా వీళ్ళు ప్లెడ్జ్ చేయాలి షేర్స్. సో, లాస్ట్ 3 ఇయర్స్ ఏం లేదు. సో, లాస్ట్ 1 ఇయర్ నుంచి దాదాపు మనకి
188% ఇచ్చింది. ఇయర్ టు టిల్ డేట్ వరకు 31% ఇచ్చింది. లాస్ట్ 3 మంత్స్ నుంచి 10% మైనస్ అయింది. లాస్ట్ 1 మంత్ నుంచి 6.51% పెరిగింది. సో, లాస్ట్ 1 వీక్ నుంచి ఆల్మోస్ట్ 1% పెరిగింది. సో, లాస్ట్ 1 మంత్ నుంచి యావరేజ్ డెలివరీ ఆఫ్ షేర్స్ వచ్చేసి 1,00,000 ఔట్ ఆఫ్ 3,00,000 ట్రేడ్ అయితే, ఔట్ ఆఫ్ 1,00,000 1 వీక్ వచ్చేసి ఔట్ ఆఫ్ 1,00,000కి 71K దాకా డెలివరీ తీసుకున్నారు షేర్స్. ఇక్కడ 2,00,000కి 92K వరకు తీసుకున్నారు డెలివరీ, ఆల్మోస్ట్ 52% వరకు. ఈరోజు 2,00,000 ట్రేడ్ అయింది. కాకుంటే ఇక్కడ మనకి డెలివరీ స్టేటస్ ఇంకా రాలేదండి ఈ రోజుకి, వెడ్నెస్డే రోజు. సో, నెక్స్ట్ చూడండి చార్ట్. ఇది DCM శ్రీరామ్ ఇండస్ట్రీస్. ఇది ఒకసారి చార్ట్ చూడండి. ఆల్మోస్ట్ ఇది కూడా స్టార్ట్ అయింది నవంబర్ 2023 నుంచి. హై ఆల్మోస్ట్ 226కి హై పోయింది. ఇక్కడ మళ్ళా మార్చ్లో కొంచెం డౌన్ అయింది. ఇక్కడ నుంచి మూవ్మెంట్ స్టార్ట్ అయింది. అప్ ట్రెండ్ చూడండి. అప్ ట్రెండ్ ఎట్లుందో మూవ్మెంట్. అప్ చూడండి. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ ఇక్కడ నుంచి అప్ ట్రెండ్. నా టార్గెట్ ఇది ఆల్మోస్ట్ 280 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. 280 నా టార్గెట్ వచ్చేసి 280 ఈ స్టాక్కి. ఒకసారి ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సజెషన్ తీసుకొని బై చేయండి. నెక్స్ట్ మనం మిగతా స్టాక్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడదాం. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఇది వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. డ్రోన్ డెస్టినేషన్ 5% వెనస్డే రోజు పెరిగింది. ఈరోజు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. అతని ఇండియా ఆల్మోస్ట్ 3.26%. DCM శ్రీరామ్ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ 1% అండి. 1% పెరిగింది. ప్యారస్ తగ్గింది. సో, తక్కువ పర్సెంట్ తగ్గింది. భారత్ ఫోర్జ్ ఆల్మోస్ట్ 1.2% పెరిగింది. జెన్ టెక్నాలజీస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 0.5% తగ్గింది. సో, L&T వచ్చేసి ఆల్మోస్ట్ 1% పెరిగింది. హేల్ వచ్చేసి హిందుస్థాన్ ఏరోనాటికల్ వచ్చేసి 2.64% పెరిగింది. ఒకసారి చూడండి. ఇవన్నీ డ్రోన్ స్టాక్స్ ఒకసారి చూసుకోండి. ఇవన్నీ డ్రోన్ స్టాక్స్ ఒకసారి మీ వాచ్ లిస్ట్లో పెట్టుకొని చూసుకోండి. ద్రోణాచార్య ఇది ఆల్మోస్ట్ 1% దాకా తగ్గింది. ఈ 8 స్టాక్స్ని ఒకసారి డీప్గా అబ్జర్వ్ చేసి మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఈరోజు ఒకసారి మీరు ట్రేడ్ చేయాలనుకుంటే ఇంట్రాడే డ్రోన్ డెస్టినేషన్ ఒకసారి చూసుకోండి. ఆ స్టాక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ప్లస్ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం. ఒకసారి నిఫ్టీ 50 చార్ట్ చూద్దాం. సో, మనం ఏదైతే సాటర్డే రోజు డిస్కస్ చేసినామో ఇక్కడ నుంచి మూవ్మెంట్ ఈ వీక్ అంతా అప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది అన్నాను. నిన్న ఓపెనింగ్ వచ్చేసి 22,255 ఓపెన్ అయింది. హై వచ్చేసి 22,297 దాకా అప్ అయింది. అక్కడి నుంచి కొంచెం డౌన్ ఫాల్ వచ్చింది. దాదాపు మనకి 100 పాయింట్స్ డౌన్ అయింది లో నుంచి. సో, క్లోజింగ్ వచ్చేసరికి 22,200 దాకా వెళ్ళింది. 17 పాయింట్స్ డిక్రీజ్ అయింది. దాదాపు 0.08% డిక్రీజ్ అయింది నిఫ్టీ 50లో. సో, ఈరోజు దాదాపుగా 50 నుంచి 100 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది నిఫ్టీ 50. ఎవరైతే ఆప్షన్ ట్రేడర్స్ ఉన్నారో కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా కాల్ కానీ పుట్ కానీ బై చేయడం కొనడం ఒకసారి చూసుకోండి. నేను చెప్తున్నాను కదా, ఈరోజు ఆల్మోస్ట్ 50 to 100 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ఇక్కడ సపోర్ట్ తీసుకుని స్టార్ట్ అయిన మూవ్మెంట్ కాకుంటే నిన్న సో HDFC డ్రాగ్ చేసింది. ఆల్మోస్ట్ HDFC బాగా డ్రాగ్ చేసింది బ్యాంక్ నిఫ్టీ. సో, HDFC ఎప్పుడైతే డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా మార్కెట్ కూడా డౌన్ ఉంటుంది. సో, నిన్న ఓపెనింగ్ వచ్చేసి 47,923, హై వచ్చేసి 47,957, లో వచ్చేసి 47,534, క్లోజింగ్ వచ్చేసి 47,687. ఆల్మోస్ట్ 500 పాయింట్స్ దాకా డౌన్ అయ్యి అక్కడి నుంచి రికవర్ తీసుకొని 172 పాయింట్స్ దగ్గర ఆగింది. 172 పాయింట్స్ మైనస్ అయినాయి. సో, బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు గ్యాప్ అప్ ఒక 200 పాయింట్స్ ఓపెనింగ్ గ్యాప్ అప్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ. ఏదైనా సరే
మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సజెషన్ తీసుకొని బై చేయండి. సో ఈరోజు కొంచెం మూవ్మెంట్ బాగుండొచ్చు, బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ 50 కానీ. ఈరోజు అలాగే ఈరోజు నిఫ్టీ 50 ఎక్స్పైరీ ఒకసారి చూసుకోండి, అది కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ తీసుకోండి. ఎవరైతే ఆప్షన్ ట్రేడర్స్ కొంచెం కేర్ఫుల్గా చేయండి. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. వాచ్ దిస్ వీడియో టిల్ ఎండ్. డోంట్ స్కిప్ దిస్ వీడియో. కొంచెం లెంతీగా ఉంది. జై హింద్. థ్యాంక్ యూ.